ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లికి చెందిన చిక్కం వీరదుర్గప్రసాద్ గత కొంతకాలంగా ఆక్వా చెరువుకు తవ్వకాలపై న్యాయ పోరాటం చేస్తున్నారు. గ్రామంలో ఆక్వా చెరువుల తవ్వకాల వల్ల పర్యావరణంతో పాటు నీటి కాలుష్యం అవుతుందని కోర్టుకు వెళ్లగా చెరువులను నిలిపివేయాలంటూ కోర్టులు ఉత్తర్వులు జారీ చేసింది. అయినా కానీ బేఖాతరు చేస్తూ చెరువులకు తవ్వే ప్రయత్నం చేశారు ఆక్వా రైతులు. దీంతో అధికారులను ఆశ్రయించారు. వారు ఫోటోలు పంపడంతో చెరువుల దగ్గరకు వెళ్లి వీరదుర్గప్రసాద్ను స్తంభానికి కట్టి చితక్కొట్టారు ఆక్వా రైతులు. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 4 వ్యక్తులపై కేసు నమోదు చేశారు ఉప్పలగుప్తం పోలీసులు. దాడికి బాధితులైన అక్రమ ఆక్వా రైతులపైన అధికారులపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జి పాలమూరి మోహన్ బాబు, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు రేవు తిరుమలరావులు. మాది సన్నవల్లి గ్రామం, ఉప్పలగుప్తం మండలం, అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. మా గ్రామంలో 2013 ముందు నుంచి కూడా అనుమతి లేని సాగుచేసేవారండి. అప్పుడు మాకు అవగాహన లేని టైం అది. 2013లో మా గ్రామంలో డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలు వ్యాపించి మా కుటుంబాలు ఆసుపత్రి పోలైన తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చామండి. కలెక్టరేట్కి ఈవెంట్స్ ఇచ్చి ఆర్టీఓ, ఎంఆర్ఓ అందరికీ ఈవెంట్స్ ఇచ్చాం. అలా పోరాడుతూ వచ్చి 2023లో మేము రీసెంట్గా మార్చిలో కోర్టుకు ఆశ్రయిస్తే కోర్టు వాళ్ళు మా సైడు ఎలాంటి తప్పు లేకుండా మేము న్యాయంగా పోరాడుతున్నామని, ఈ చెరువుల వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది, భూగర్భ జలాలు మొత్తం పొల్యూషన్ అయిపోయి, పంట పొలాలు నాశనం అయిపోయి, అతిథులు ఏది పాడైపోయి, వాటర్ తాగడానికి వాటర్ లేదు, వాయు కాలుష్యం అయిపోయింది, జ్వరాలు వస్తుందని చెప్పి ఆలోచించి కోర్టు చెరువులు ఉన్న ఫలంగా ఆపేయాలని తీర్పు ఇచ్చిందండి. ఆ తీర్పుని ఆదేశంతో కలెక్టర్ గారు వచ్చి మాకు చెరువులు మొత్తం ఆపేసేయండి. అయితే గత 2 నెలల క్రితం మళ్ళీ ఈ ఆక్వా రైతులు, పరిమితులైన ఆక్వా రైతులు వచ్చి ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యే గారిని, ఎఫ్డీఓని కలిసి చెరువులు వేసుకుంటామని చెప్తే వాళ్ళు ఏమో మొత్తం పెరగడంతో మళ్ళీ మొదలెడతామని తెలిసి మీ ఎఫ్డీఓ గారిని ఎమ్మెల్యే గారిని కలిసి సరే మా పరిస్థితి ఇలా ఉంది, దయచేసి చెరువులు పర్మిషన్ ఇవ్వని చెప్పి అన్నాం. కోర్టులో ఉంది, కోర్టు పరిధిలో ఉంది, కోర్టు చెరువులు వద్దని చెప్పారంటే వాళ్ళు ఆరోగ్యం ఒక చెప్పి మాకు ఇంకో చెప్పారండి. అయిపోయింది. అయితే గత 2 రోజుల క్రితం మళ్ళీ బోర్లు స్టార్ట్ చేయాలని అనుకుంటారని, స్టార్ట్ చేస్తారని చెప్పి తెలియడంతో మేము వెళ్ళి ఎఫ్డీఓ గారిని కంప్లైంట్ ఇస్తే ఎఫ్డీఓ గారు ఏమన్నారంటే, మీరు వెళ్ళి ప్రతిసారి మీరు కంప్లైంట్ ఇస్తున్నారు, వాళ్ళు వేయట్లేదు అనడంతో మీరు పక్కన ఎవిడెన్స్ తీసుకురండి, వాళ్ళు వేస్తున్నారని తెలుసుకురండి అనడంతో మేము వెళ్ళి మా సంఘటిత ఈ చెరువులు ఉన్నాయి, మా ఇంటి కలిసి చెరువులు ఉన్నాయి, ఆ చెరువుల దగ్గరికి వెళ్ళి ఫోటోలు చేస్తుండడంతో సంబంధిత ఆక్వా రైతులు వచ్చి నన్ను 2 రైతులు వచ్చి తాళ్ళతో బంధం చేసినాను. రైతులు వెంచటి శ్రీనివాసరావు గారు, వెంచటి సత్యనామూర్తి గారు, వీళ్ళిద్దరూ నన్ను తాళ్ళతో బంధించి కర్రలతో, రాడ్లతో తీవ్రంగా తను కొట్టేసారండి. కాళ్ళ మీద, చేతుల మీద, తల మీద, మొహం మీద కొట్టేసారండి. కొట్టేసే టైంలోనే నా ఫోన్ లాగేసుకుని సత్యనారాయణమూర్తి గారు నా ఫోన్ బతకొట్టేసారండి. బతకొట్టేసిన డిస్ప్లే మొత్తం టికెట్ పక్కన కొట్టేసారండి. వీళ్ళతో కొడుకునే ఉన్నారు. కుట్టేసిన తర్వాత మళ్ళీ మా సర్పంచ్ గారు ఇన్ఫామ్ చేసి ఇలా కుట్టేస్తున్నాం మా కుట్రని చెప్పాను ఆయన్ని. సో అక్కడ నేనేమో కుట్టేసాను, మొత్తం కుట్టేసిన తర్వాత ఇన్ఫామ్ చేసి కుట్టిన కుదిరికి ఇప్పించే టైంలో వాళ్ళు మొత్తం ఆపారు. అప్పటితో కొడతారన్నారండి. వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడసేపు మాట్లాడారండి. అప్పటికీ నన్ను విడిపించలేదండి. ఆ తర్వాత మాట్లాడిన తర్వాత విడిపించి వచ్చేసామండి. ఆ తర్వాత మేము పోలీస్ స్టేషన్ సందర్శించి ఇలా జరిగిందో చెప్పి నా ఫోన్ బదులు కొట్టేయడం, ఇలా కట్టేయడం అన్నీ ఎస్ఐ గారికి చెప్తే ఎస్ఐ గారు కేసు నమోదు చేసి రిజర్వ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేశారంటే. సో నేనేమో ఇలా 2 రోజుల నుంచి హాస్పిటల్లో పడుతున్నాను, కనీసం లెగలేకపోతున్నాను. మొత్తం కాల్ తీవ్రమైన పెయిన్ నొప్పి అండి. ఇంకో రిపోర్ట్ రావాలి, రిపోర్ట్ వస్తే కానీ నాకు ఏం డాక్టర్ గారు కూడా వైద్యం చేయలేదని. కానీ ఈ పరిస్థితి అంటే డాక్టర్ గారు తప్పలేదండి, స్కానింగ్ రిపోర్ట్, ఎక్స్రే రిపోర్ట్ వస్తే వాళ్ళు చేయలేకలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది, దయచేసి నా బాధ అర్థం చేసుకుని నేను ఎవరికి వ్యతిరేకం కదండి, పూర్తి సస్యశ్యామలంగా ఉండాలి. పూర్వం ఈ వ్యవసాయ భూములు, ఈ వ్యవసాయ భూములు మళ్ళీ వ్యవసాయ భూములు మార్చాలి, చెరువులు ఆగిపోవాలి, అందరూ బాగుండాలి. ఈ కార్యక్రమంలోనే అధికారులకు అనేక సార్లు కలెక్టర్ గారికి అయితే, తర్వాత ఎఫ్డీఓ గారికి అయితే, ఆర్డీఓ అందరికీ ఇన్ఫర్మేషన్, కలెక్టర్ నుంచి ఆర్డీఓ వస్తుంది, ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ వస్తుంది, ఎంఆర్ఓ నుంచి ఎఫ్డీఓకి వస్తుందండి ఈ వినతి పత్రం. కానీ ఎఫ్డీఓ ఆగిపోతుంది. ఎఫ్డీఓ గారు ఏం చేస్తుందంటే ఈ రైతుకి చెప్తున్నారండి, ఇలా చెప్తున్నారు అని శ్రీనివాసరావు గారు ఇంకా వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారని అని చెప్తే వాళ్ళు ఏమంటారంటే రైతులు నువ్వు ఒక్కడికి వస్తే ఊరుకోను వాళ్ళు తీసుకురాస్తున్నారు. ఆ ఉద్దేశంతో వాళ్ళ కొమ్మకి అయిపోయింటే ఊళ్ళోకి అడుగు పెట్టట్లేదండి. ఇవి ఏమైనా అడిగితే మమ్మల్ని ఇలాగ అందరికి ఎవిడెన్స్ కావాలి, మేము రావాలేమని చెప్పి బెదిరిపోయి వాళ్ళతో కొమ్మకి అయిపోతే ఏ రోజు మాకు సరిగ్గా నాకు ఇది లేదండి. మాకు ఇదే విధంగా ఈ కోర్టును ఆడడం ధిక్కరించి రైతులు అయితే ఉన్నారో, తర్వాత మండల అధికారులు ఉన్నారు, ఎఫ్డీఓ గారు, హేమానంద్ గారు, ఆయన సరిగ్గా పట్టించుకోవడం నాకు వచ్చింది. అలాగే అధికారులను కూడా సస్పెండ్ చేసి
నాకు న్యాయం చేస్తారని మరీ మరీ వేడుకుంటున్నాను.